హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మను. మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది G9X. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 16 ప్రాసెస్తో వస్తుంది అండ్ 6000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. అయితే ఈ వీడియోలో ఈ మొబైల్ వచ్చేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. మనకి బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. బాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఫోన్ అయితే ఉంది. ఫోన్ అయితే ఒకసారి తీద్దాం. మనకి ఫోన్ చూడడానికి లుక్ అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఫోన్ తో పాటు ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ కొన్ని పేపర్స్ అయితే ఉన్నాయి. మనకి ఒక TPU కేసు కూడా మనకి బాక్స్ లోనే ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ కేస్ ఇది. అండ్ ఒక 44 వాల్ట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇచ్చారు మనకి బాక్స్ లోనే, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇవి అయితే మనకి బాక్స్ లో ఉన్న కంటెంట్స్. అయితే ఒకసారి ఫోన్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఫోన్ అయితే ఈ విధంగా అయితే మనకి IQ అని ఆన్ అయింది. ఫోన్ అయితే మనకి స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్గ్రేడ్ వస్తుంది. ఫోన్ తో పాటు మనకి స్క్రీన్ గార్డ్ కూడా వేసేస్తున్నారు. స్క్రీన్ గార్డ్ వేయించాల్సిన పని అయితే లేదు. ఒక Type-C కేబుల్ కూడా మనకి బాక్స్ లోనే ఇచ్చారు. సో ఇవి మనకైతే బాక్స్ లో వచ్చిన కంటెంట్స్. అయితే బాక్స్, ఫోను, చార్జర్. మనం మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఈ మొబైల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ మొబైల్ మనకి 6.72 FHD ప్లస్ డిస్ప్లే, 128 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 1000 nits బ్రైట్నెస్ తో వస్తుంది. 7.9mm అల్ట్రా స్లిమ్ డిజైన్ అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 4nm 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ 4GB 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఇంకోటి బేస్ మోడల్ వచ్చేసి 6GB 128GB స్టోరేజ్, 8GB 128GB స్టోరేజ్ కూడా ఉంది ఇందులో బ్యాక్ సైడ్ మనకి రెండు కెమెరాలు అయితే ఉంటాయి. 15MP AA కెమెరా, సెకండ్ కెమెరా వచ్చేసి 2MP, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8MP. బ్యాటరీ విషయం ఇస్తే 6000 mAh బ్యాటరీ, 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్, IP64 రేటింగ్ తో వస్తుంది. ఈ మొబైల్ కు ఉన్న కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. సో ఈ బడ్జెట్ లో మనకి స్పెసిఫికేషన్స్ అయితే చాలా మంచి ఫీచర్స్ అయితే చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఈ బడ్జెట్ లో అయితే. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి కానీ మనం మాట్లాడుకున్నట్లయితే, మనకి బాటమ్ లో అయితే మనకి Type-C పోర్ట్, నాయిస్ మైక్ అండ్ హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. తీయలేదు మనకి. అండ్ స్పీకర్ అయితే ఉంది. ఇదైతే మనకి స్టీరియో స్పీకర్ తో అయితే వస్తుంది. ఇంకా రైట్ సైడ్ అయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది. ఇదే మీకు అయితే పవర్ బటన్ లో అయితే వర్క్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి సిమ్ ట్రే అయితే ఉంది. టాప్ లో అయితే ఏం లేవు. సెకండరీ నాయిస్ మైక్ కూడా ఇవ్వలేదు. ఈ ఫోన్ మనకి చేతితో పట్టుకున్నప్పుడు అయితే మనకి హెవీ ఫీలింగ్ అయితే ఏమీ లేదు. మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. ఇందులో వచ్చే 6000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. 6000 mAh బ్యాటరీ యూజ్ చేసినా సరే మనకి ఫోన్ అయితే అంత వెయిట్ అయితే లేదు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ మీకు 199 grams అయితే వస్తుంది. దీని థిక్నెస్ కూడా చాలా స్లిమ్ గా అయితే ఉంటుంది. 7.9mm థిక్నెస్ తో అయితే వస్తుంది. IP రేటింగ్ విషయానికి వస్తే IP64 రేటింగ్ తో అయితే వస్తుంది. మనకి చిన్న చిన్న చినుకులు లాంటివి అయితే కవర్ చేస్తుంది. మరీ హెవీ వాటర్ అయితే మనకి తడపకూడదు. మనకి సెకండ్ స్లాట్ అయితే ఉంది. 1TB వరకు మెమొరీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. మనకి 3 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. మనకి జాక్ అయితే హెడ్ ఫోన్ జాక్ అయితే తెలియదు. మనకి ఫోన్ లో అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే రెండు కెమెరాలు అయితే ఉన్నాయి. అండ్ ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఇది మెయిన్ కెమెరా వచ్చేసి 15MP మెగాపిక్సెల్ అయితే వస్తుంది. అండ్ ఇంకో సెకండ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ అయితే ఉంది. సో ఇవి ఈ మొబైల్ కి ఇచ్చిన కెమెరా క్వాలిటీస్ అయితే. సో సెకండ్ కెమెరా కొంచెం 8MP అయితే ఇచ్చి ఉంటే కొంచెం మనకి బెటర్ క్వాలిటీ అయితే ఉండేది అనేది నా ఒపీనియన్ అయితే. స్క్రీన్ గార్డ్ కూడా మనకి బాక్స్ లోనే వస్తుంది. డిస్ప్లే అయితే మనకి చాలా బ్రైట్ గా ఉంది. ఈవెన్ మనం సన్లైట్ లోకి వెళ్ళినప్పుడే కానీ, మనం ఎండలో మనం ఫోన్ చూస్తున్నప్పుడు అయితే చాలా బ్రైట్ గా అయితే కనిపిస్తుంది మనకి ఫోన్ అయితే. డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఫ్రంట్ లో గ్లాస్ కి అయితే మనకి ఏం వాడారో మనకైతే వీళ్ళైతే కంప్లీట్ గా మెన్షన్ అయితే ఏం చేయలేదు. ఇంకో హైలైట్ అయితే ఉంది మనకి, అదేంటంటే 1000 nits బ్రైట్నెస్ అయితే ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఇంక మనం డిస్ప్లే విషయానికి వస్తున్నట్లయితే డిస్ప్లే అయితే 6.72 FHD ప్లస్ 32 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ డిజైన్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ప్రీమియం టెక్స్చర్ డిజైన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. డిజైన్ అయితే చూడడానికి మనకి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి అయితే మనకి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. వీళ్ళు దీంట్లో రెండు కలర్ అయితే లాంచ్ చేశారు. టొర్నాడో గ్రే, స్ట్రోమ్ గ్రే అయితే ఇందులో మనకి రెండు కలర్ అయితే లాంచ్ చేశారు వీళ్ళు. ఇంకా ఈ మొబైల్ కెమెరా క్వాలిటీ కానీ మనం చెక్ చేసుకున్నట్లయితే బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి బాగానే పర్ఫార్మ్ అయితే చేస్తుంది. సో మీరు స్క్రీన్ మీద కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. మనకి బ్యాక్ కెమెరా 15MP AA కెమెరా ఇచ్చారు కాబట్టి బాగానే ఫోటోలు అయితే వస్తున్నాయి. మనం మెయిన్ గా ఈ ఫోన్ లో మనం మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చేసి బ్యాటరీ విషయం. ఇది వచ్చేసి మనకి ఇందులో 6000 mAh బ్యాటరీ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మనం బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అయితే తీసుకొని వచ్చారు.
మనకి ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ అయితే ఇది చేస్తుంది మనకి. ఇందులో మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 6000 mAh ఉన్న బ్యాటరీకి ఫుల్ ఛార్జింగ్ టైం అయితే 2 hours టైం అయితే పెట్టేస్తుంది దగ్గర దగ్గర. సో ఇది మనకి ఫుల్ అవ్వడానికి అయితే జస్ట్ 1.5 hour అయితే ఫుల్ అయితే అయిపోతుంది ఈ ఫోన్ మనకి. ఇంకా మనకి 30 minutes ఛార్జింగ్ అనేది చేస్తే 50% ఫుల్ అయితే అయిపోతుంది ఈ ఫోన్. 8GB 128GB స్టోరేజ్ అయితే మనకి 17,000 లోపే వస్తుంది. ఇంకా ఆఫర్స్ తో తీసుకున్నట్లయితే మనకి ఇంకా తగ్గొచ్చు. నా దగ్గర ఉన్న మొబైల్ వచ్చేసి 6/128 దగ్గర దగ్గర అయితే 14,500 పడుతుంది ఆ బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి. ఇంకా ఆడియో విషయానికి వస్తే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. సాంగ్స్ వింటున్నప్పుడు అయితే పర్లేదు బాగానే వస్తుంది. 300% వాల్యూమ్ అయితే ఇచ్చారు. మనకి ఫుల్ వాల్యూమ్ పెట్టి పీక్ వాల్యూమ్ లో పెట్టి మనకి సాంగ్స్ వింటున్నప్పుడు అయితే కొంచెం క్వాలిటీ అయితే మిస్ అవుతుంది అనిపిస్తుంది. క్వాలిటీ అయితే తగ్గుతుంది. ప్రాసెసర్ విషయాన్ని వస్తే స్నాప్డ్రాగన్ 6 Gen మీదతో రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. మీరు గేమ్స్ కూడా ఆడొచ్చు. మనకి BGM అయితే స్మూత్ అండ్ అల్ట్రాలో సపోర్ట్ చేస్తుంది. ఫ్రీ ఫైర్ కూడా స్మూత్ అండ్ అల్ట్రాలో సపోర్ట్ చేస్తుంది. మన గేమింగ్ విషయంలో అయితే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. గేమింగ్ విషయంలో అయితే పర్లేదు బాగానే వస్తుంది. మీకు స్నాప్డ్రాగన్ 6 Gen తో వస్తుంది కాబట్టి జనరల్ యూస్ అయితే పర్లేదు. మీరు నార్మల్ గా జనరల్ గా యూస్ చేస్తున్నప్పుడు అయితే ఎక్కడ మనకి లాగ్ అయితే నోటీస్ చేయరు మీరు. మనకి ఇందులో AMOLED డిస్ప్లే అయితే ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి AMOLED డిస్ప్లే అయితే ఇవ్వలేదు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో అందుకని బడ్జెట్ ఫోన్ కాబట్టి మనకి ఏదో మిస్ అవుతుంది. మన వీడియో వచ్చేసి ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా మీ అభిప్రాయం ఏంటి అని కూడా కింద కామెంట్ లో రాయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టైం మీ అందరి ముందుకి కొంచెం బెటర్ క్వాలిటీతో అయితే వస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.